మా గిల్లివర్స్ లో మనతో పాటు ఆపోజిట్ లో తెలంగాణ, అదే మన తెలుగు వాళ్ళు వస్తే ఎంత దారుణంగా ఉంటుందో ఫైనల్ ఫైట్ చూడండి మీరే. మ్యాచ్ అంతా బాగానే గడుస్తుంది, నేను ఇక్కడ ఫుల్ రష్ మూమెంట్ లో ఉన్నా. సో మన వాళ్ళు అయితే వచ్చి నన్ను కొట్టేశారు. అండ్ కొట్టేసినట్టు ఉండకుండా చూడండి మా ఏమన్నా ఎమోట్స్ వేశారు. మన తెలుగు వాళ్ళే అనుకుంటే వీళ్ళే మనకి ఎమోట్లు వేస్తున్నారు. సో గుర్తుంచుకోండి మా ఫైనల్ ఫైట్ ఎలా అవుద్దో చూడండి. ఇక్కడైతే ఫైనల్ ఫైట్ లో ఉన్నాం మేము. టోటల్ గా 7 మెంబర్స్ అలా ఉన్నారు. సో చూడండి ఎలా రష్ చేస్తున్నారు మా మీదకి. మా ఈడేమో ఏం తెలియనట్టు కింద నుంచి వచ్చేస్తున్నాడు, కాకపోతే వుడ్ పేకర్ తో కనెక్ట్ కావట్లే. అండ్ మా వాడైతే అసలు చూసుకోలే, నేనైతే థామ్సన్ తో కొట్టేసా. సో ఈయన డౌన్ చేశాను కదా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తూ వాడు కూడా పైకి వచ్చేస్తున్నాడు మా. అండ్ వాడిని కూడా డౌన్ చేద్దామని చెప్పి వెళ్ళా. అండ్ అలానే డౌన్ కూడా చేసేసా. అండ్ వాడిని డౌన్ చేసా, బట్ పైనుంచి అయితే నన్ను అక్కడ కొట్టేశాడు మా. అండ్ ఇక్కడ చూడండి టోటల్ గా ఎలా 2 మెంబర్స్ అయితే తగ్గిపోయారు. టోటల్ గా 5 మెంబర్స్ అయితే ఉన్నారు. సో నేనైతే ఇక్కడ రివ్యూ కోసం చూస్తున్నా. అండ్ అక్కడైతే చోటు బతుకున్నాడు. ఆ రివ్యూ ఇద్దామని చెప్పి చోటు కూడా అనుకుంటున్నాడు మా. కాకపోతే ఇక్కడైతే ఎనిమి ఉన్నాడు కదా. సో సక్సెస్ఫుల్ గా చోటు వచ్చి గ్లోవల్ అయితే వేసాడు. అండ్ దాంతో పాటు రివ్యూ కూడా ఇచ్చాడు మా. అండ్ నాకు రివ్యూ ఇచ్చిన వెంటనే ఎటువంటి లేట్ చేయకుండా వాడిని అయితే డౌన్ చేసేసా. అండ్ ఇక్కడ ఏంటంటే పైనుంచి ఇంకా దిగుతున్నారు మా ఇద్దరు. అండ్ మేమిద్దరం ఉన్నాం అండ్ పైనుంచి దిగుతున్న వాళ్ళు ఇద్దరు. సో చూడండి ఫైనల్ గా చోటు అయితే కొట్టేశాడు వాళ్ళని. మా నాకు తెలిసిన వరకు వాళ్ళు తెలుగు వాళ్ళని ఎవరైనా గేమ్ లో ఎమోట్స్ అని వేయకూడదు అని చెప్పి నేను అనుకుంటా. ఒకవేళ వేస్తే పక్కా చెక్కేస్తాం, 100కి 200% చెక్తామా. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మా.